హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుష్క గారి 'ఘాటి' సినిమా ఇవాళైతే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, అనుష్క గారు కూడా చాలా గ్యాప్ తీసుకొని మరి చేసిన సినిమా. అప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనే సినిమా వచ్చింది. సో, ఆ సినిమా వచ్చిన ఒక దాదాపు 3 ఇయర్స్ అవుతుందనుకుంటా. సో, 3 ఇయర్స్ తర్వాత చేసిన సినిమా ఇది. సో, అందుకోసమే ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేయడం అండ్ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి కంటెంట్ రిలీజ్ అయినా ఆ గ్లింప్స్ కానివ్వండి, సాంగ్స్ కానీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ డైరెక్టర్ క్రిష్ గారు ఆయనకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం జరిగింది. సో, ఇవన్నీ కలగలిసి 'ఘాటి' సినిమాపై అయితే ఒక మంచి బజ్ అయితే ఏర్పడడం జరిగింది. మరి ఇవాళ రిలీజ్ అయింది కదా! ఎలా ఉంది 'ఘాటి' సినిమా? ఈ సినిమాలో ఉన్న ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? మరి చాలా రోజుల తర్వాత అనుష్క గారు తన నట విశ్వరూపం చూపిచ్చారా? లైక్ 'భాగమతి' అండ్ 'రుద్రమాదేవి' అండ్ 'అరుంధతి' సినిమాలో లాగా ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో ఆ రేంజ్‌లో ఈ సినిమా ఉందా? లేదా? సో, ఎంటైర్‌గా ఒకసారి డిస్కస్ చేద్దాం సినిమాకి సంబంధించి. మా జర్నలిస్ట్ వీని శ్రీనివాస్ గారున్నారు. సో, ఆయన ఇందాకే సినిమా చూసి రావడం జరిగింది. ఆయన మాటలో ఈ సినిమా గురించైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. హాయ్ ఆదిత్య. సో, ఎలా ఉంది? మీకెలా అనిపిచ్చింది 'ఘాటి' సినిమా? మరి చాలా రోజుల తర్వాత అనుష్క గారు స్క్రీన్ పైకి రావడం చూస్తున్నాం. సో, మీ రివ్యూ ఏంటి ఈ సినిమా మీద? అంటే కొ కథ కొత్తది. హ్మ్. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు బ్యాక్‌డ్రాప్‌లో గాంజాయి అలాగే స్మగ్లింగ్ చేయడం, వాళ్ళ జీవితాలు, కృషి ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాల్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు ఏదైనా. ఇది కూడా అలాగా అక్కడ ఉండేవాళ్ళు ఘాటీలు అంటారనమాట చేసేవాళ్ళని. ఈ ఘాటీల యొక్క జీవితాల్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే కథ కొత్తగానే ఉంది. కానీ ఆయన ఏదైతే ఫీల్ అయ్యి ఇది జనాలకి చూపించాలి కదా అని ఆయన ఫీల్ అయింది తెర మీదకి ట్రాన్స్‌ఫర్ అవ్వడంలో ఎక్కడో తడబడినట్టుగా అనిపించింది. మొత్తానికైతే ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఏమి పెట్టుకోకుండా వెళ్లి చూస్తే మాత్రం ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలుగుతదని చెప్పొచ్చు. ఓకే. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తేనే నచ్చుద్ది అంటున్నారు. అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వట్లేదా ఈ సినిమా? అంటే ముందు మనం సినిమా ప్రమోషన్స్‌లో గాని చాలా వరకు చూసాం. హ్మ్. అనుష్క గారి గురించి అందరూ కూడా చెప్పిందేంటి ఇంకా అనుష్క గారంటే మనకు టక్కున గుర్తొచ్చేది 'అరుంధతి'. ఆ తర్వాత 'బాహుబలి' అలాగే 'రుద్రమదేవి', 'భాగమతి' ఆ క్యారెక్టర్‌లో అనుష్క గారు తప్ప ఇంకెవరు చేయలేరేమో అన్నట్టుగా ఆమె అద్భుతంగా నటించారు అందులో. హ్మ్. అందులో ఇంకా చెప్పాలంటే ఆ క్యారెక్టరే కనిపిస్తుంది మనకి. 'అరుంధతిలో' జేజమ్మ గాని, 'భాగమతి' అన్నట్లు 'బాహుబలిలో' గాని. అయితే అంతకు మించి ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ ఉంటుంది. లేకపోతే ఆ పాత్రలో సరసన కూడా చేరుతుంది. అంటే ఇందులో 'శీలావతి' అనే పాత్ర పోషించింది. అన్నట్టుగా ప్రమోషన్స్ చేయడం అదనంగా విన్నప్పుడు అయన్నీ విని ఇంకా అంతకు మించి ఏదో ఉంటదని అనుకుని ఎళ్ళినప్పుడు ఇది ఇంకా ఇంకా కావాలి ఇదేనా అన్నట్టుగా ఆ ఫీలింగ్ అయితే కలుగుతది. అయితే ఆమె పాత్రకి మాత్రం 100% న్యాయం చేశారని చెప్పాలి. అంటే ఇందులో 'శీలావతి' క్యారెక్టర్ హ్మ్. ఆమె పాత్రలో మా ప్రమోషన్స్‌లో ట్రైలర్‌లో అట్లా చూపించినట్టుగా హ్మ్. ముందు అయితే ఒక బస్ కండక్టర్‌గా ఆమె జర్నీ స్టార్ట్ అవుద్దనమాట. అక్కడి నుంచి క్రిమినల్‌గా మారడం. అక్కడి నుంచి ఒక లెజెండ్, ఒక రెవల్యూషన్ తెచ్చుకోవడం ఇలా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటది క్యారెక్టర్‌లో. హ్మ్. అదంతా కూడా వేరియేషన్స్ చూపించి ఆ పాత్రలకు అద్భుతంగా జస్టిస్ చేసిందని చెప్పాలి. హ్మ్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ నుంచి మనం ఏదైతే ఆమెలోని ఒక పవర్‌ఫుల్ రోల్ చూడాలనుకోని ఉన్న ఆడియన్స్‌కి హ్మ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక ట్రీట్ లాగా వావ్ అనిపించే మాస్ ఆడియన్స్ అందరికి కూడా భలే ఉంది అన్నట్టుగా అలా ఏదైతే ఎదురు చూసి వెళ్ళిన వాళ్ళకి సెకండ్ హాఫ్ నుంచి అసలు కథ స్టార్ట్ అవుద్ది. అది అంతకు మించి ఇంకా ఏదో ఉంటదని అనుకోని వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇంకా ఇంకొంచెం ఉంటే బెటర్‌గా ఉంటే బావుండేమో అన్నట్టు ఫీలింగ్ కలుగుతది. ఓకే. మరి ఇటు 'క్రిష్' గారి డైరెక్షన్ ఎలా అనిపిచ్చింది? ఎందుకంటే ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఫిల్మోగ్రఫీకి అవును. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం మనం చూసాము. అవును. అండ్ మళ్ళీ ఇక్కడ 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి ఆయన తప్పుకొని హ్మ్. చేసిన సినిమా ఇది. అవును. సో, మరి ఆయన డైరెక్షన్ ఎలా అనిపిచ్చింది? ఈ సినిమా వరకైతే? అదే ఆయన సినిమా ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే 'గమ్యం' సినిమా గాని, హ్మ్. 'వేదం' గాని, 'కంచె' గాని, హ్మ్. 'గౌతమిపుత్ర శాతకర్ణి' గాని, ఈ సినిమాలన్నిట్లో కూడా ఆయన ఒక ఫిలాసఫికల్ టచ్ ఉంటుంది. లైఫు, ఒక మనిషి జీవితం, ఒక మనిషి హ్మ్. జర్నీ ఇవన్నీ ఆయన చూపిస్తుంటారు. దాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. అది అటుంటుంది. అయితే ఇందులో కూడా అటువంటిది ఏదో ఒకటి మిస్ అయిందేమో అన్నట్టు అనిపిస్తుందనమాట. హ్మ్. అంటే ఇందులో తీసుకున్న కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికి కూడా కొన్ని చోట్ల అన్నమాట గ్రాఫ్ పడడం, ఆ తర్వాత లెగడం, పడడం, లెగడం ఇలాగా కథనం పైకి కిందకి అలా గ్రాఫు అన్నట్టు పడి వెళ్ళడం అలా అనిపించింది. మొత్తం అంతా ఒక ఎంగేజింగ్‌గా ఇంకొంచెం ఎంగేజింగ్‌గా ఉంటే బావుండేమో హ్మ్. అన్నట్టు అనిపించింది. మొత్తానికైతే ఆయన ఆ సినిమా గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఒక ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఓకే. సో, ఓవరాల్‌గా ఏంటి సినిమాకి సంబంధించిన ప్లస్‌లు గానివ్వండి, మైనస్‌లు గానివ్వండి అని చెప్తే ఏం జెప్తారు మీరు? ప్లస్‌లేంటి సినిమాకి సంబంధించి? ప్లస్‌లు చెప్పాలంటే ముందు మన అనుష్క. హ్మ్. అనుష్క మనం ఆ పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించింది. ఆమె హ్మ్. కోసమే సినిమా చూడాలి. అలాగే అనుష్క, విక్రమ్ ప్రభు.
వీళ్ళిద్దరూ జంటగా నటించారు. అతను కూడా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా అద్భుతంగా నటించాడని చెప్పాలి. ఉమ్, ఇంకోటి కెమెరా దీంట్లో చెప్పుకోవాల్సింది మనోజ్ రెడ్డి కాట్సాని. అతని కెమెరా వర్క్ అక్కడ ఘాటీలు, అలాగే ఒరిస్సా, ఆంధ్ర బార్డర్ సరిహద్దు విజువల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఒక న్యాచురల్‌గా ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. ఉమ్, ఇంకోటి ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ చైతన్యరావు. ఒక ఉమ్, సర్ప్రైజ్ ఎలిమెంటు అని చెప్పాలి. ఓకే. అంటే మనం అతను నుంచి ఆ టైపు రోల్‌ని మనం ఊహించాం కానీ, ఇంకా చెప్పాలంటే సినిమా ఇతని కోసం తీశారన్నట్టు అందుగా ఎలివేట్ అయ్యాడన్నమాట. ఉమ్, మనం 'కూలీ' సినిమాలో చూసుకున్నాం. ఉమ్, నాగార్జున గారి క్యారెక్టర్ నాగార్జున గారి కోసం హైలైట్ అవుద్దని అనుకుని వెళ్తే, మలయాళ క్యారెక్టర్ షోయబ్ శోభన్, షోబిన్ అతని పాత్ర ఎంత హైలైట్ అయిందో సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండి ఇతని కోసమే వాళ్ళంతా నటించారా అన్నట్టు అనిపించింది కదా! ఇందులో అలా చైతన్యరావు. తన క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్ గాను ఇతని కోసమే తీశారా సినిమా అన్నట్టుగా ఉంది. ఇంకా సినిమా వల్ల ఎవరికైనా ప్లస్ అంటే ముందు అతనికే. చైతన్యరావుకి. ఓకే. అలాగే డైలాగ్స్ కూడా. సాయి మాధవపుర గారి డైలాగ్స్ ఇందులో మనం చూసాం. ఒక సీతాదేవి లంక దహనం చేస్తే ఎలా ఉంటదో అది గాని, వాళ్ళన్నారు ఈళ్ళన్నారంటే నేనే ఫీల్ అవుతాను ఏదో సమ్ ఇలా డైలాగ్స్ అక్కడ ఉమ్, అక్కడ చాలా డైలాగ్స్ బాగా పేలినియి. ఇవి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇంకా నెగెటివ్ అంటే మనం చెప్పుకోవాల్సిందేంటంటే మ్యూజిక్. ఎక్కడ కూడా ఒక సరైన సాంగ్ పడుంటే ఎక్కడైనా కథ డౌన్ అయినప్పుడు ఆ సాంగ్ వల్ల ఎలివేషన్ వచ్చి ఇంకొంచెం బెటర్‌గా ఉండేదేమో. ఒక మంచి సాంగ్స్ మిస్ అయ్యాయేమో అనే ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పాలి. ఓకే. ఇంకోటి ఇంకా అదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా స్క్రీన్ ప్లేలో ఏమన్నా ఇంకా గ్రిప్పింగ్‌గా ఉండి, బోర్ అని లేకుండా ఉండుంటే బాగున్నేమో ఉమ్, అన్నట్టు అనిపించింది. ఇవి చెప్పొచ్చు నెగెటివ్స్ అంటే. ఓకే. ఓవరాల్‌గా రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? 2.75. ఓకే. సో, అది మరి 'ఘాటి' సినిమాకి సంబంధించిన రివ్యూ. సో, అనుకున్నంత రేంజ్‌లో అయితే లేదు అన్న టాకే వస్తుంది. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం సినిమా మంచిగా ఎంటర్‌టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమా మీద పెట్టుకొని వెళ్తే మాత్రం కాస్త డిసప్పాయింట్ చేసే అవకాశం ఉందనే చెప్తున్నారు. సో, అటు 'అనుష్క' గారి పెర్ఫార్మన్స్ అయితే ఒక 'అరుంధతి', 'భాగమతి' లాగా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. సో, ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో ఉంది. కాకపోతే కాస్త కథ పైన దృష్టి పెట్టుంటే ఇంకాస్త బెటర్‌గా వచ్చుండేదేమో సినిమా అన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే ఇది. సో, అయినా పర్లేదు 'అనుష్క' గారి కోసం సినిమా థియేటర్‌కి వెళ్లి ఒక్కసారైతే చూడాల్సిన సినిమా అయితే అని చెప్తున్నారు. మరి చూసైతే మీ రివ్యూలు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.